గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 2025 డిసెంబర్ సమ్మరీ. డిసెంబర్లో 12 ఇంటర్వ్యూలు చేశాం. హిడ్మా ఎన్కౌంటర్కు సంబంధించి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ కూడా అందించాం. అయితే 12 ఇంటర్వ్యూలో ఒక్కొక్క ఇంటర్వ్యూలో నాకు నచ్చిన కోణం, జనం మెచ్చిన విషయం. దాదాపు 20 సంవత్సరాల పైగా అడవుల్లో ఉండి జనజీవన స్రవంతులో కలిసిన ఆజాద్ అలియాస్ కొమ్మూరి సాంబయ్య ఇంటర్వ్యూ. ఆయన ఇంటర్వ్యూలో అప్పట్లో ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అనే విషయంతో పాటు పార్టీ ప్రజలకు దూరం అవ్వడానికి నిజాన్ని నిర్భయంగా చెప్పారు. హిడ్మా చనిపోయిన తర్వాత పార్టీకి నష్టం జరిగిందా, లేదు పార్టీ హిడ్మా లేకపోయినా మరోసారి పార్టీ కోలుకుంటారు? ఆ మేరకు నష్టం జరుగుద్ది. ఇప్పుడు ఆయన లేని అట్లాంటి పరిస్థితి. మరో ఇంటర్వ్యూలో ఒకప్పుడు ప్రజలు కావాలనుకునే పీపుల్స్ ఫార్ పార్టీని ప్రజలు ఎందుకు దూరం పెట్టారనే విషయాన్ని బి ప్రకాష్ గారు విశ్లేషణలో చాలా క్లియర్గా చెప్పారు. డెఫినెట్గా చరిత్రలో వాళ్ళు చేసినవి రికార్డ్ అవుతాయి, రక్తాక్షరాలతో రికార్డ్ అవుతాయి, అది ఎక్కడ పోదు. కానీ రాజ్యాధికారం, అల్టిమేట్గా రాజ్యాధికారం దిశలో ఆ రోడ్ మ్యాప్ రూపొందించుకోవడంలో ఎత్తుగడలలో ఫెయిల్ అయ్యారు. కంటికి కనిపించరు, కర్ర కూడా వాడకుండా కోట్లాది రూపాయలు దోచుకుంటున్న సైబర్ క్రిమినల్స్ బారిన మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి చాలా చక్కగా వివరించారు. క్రైమ్స్ కూడా పెరిగాయి. అప్పుడు వచ్చేసి ఎక్కువ శాతం మనకు ఓటీపీ ఫ్రాడ్స్ ఉండేవి. అప్పుడు యూపీఐ స్కానింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ జరిగేది. ఒక యాప్ పంపిస్తాను, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ ద్వారానే జరిగిపోతుంది అని చెప్తున్నాను. ఒకప్పుడు పెద్దాపురం అనగానే ఆ విషయం గుర్తుకొచ్చింది. కొంతకాలం కామ్గా ఉన్న పెద్దాపురం మరోసారి దారి తప్పుతుందని భావించిన పోలీసులు ఆ పనికి సహకరిస్తున్న వారిని ఇళ్లకు తాళాలు వేయడం ప్రారంభించారు. దీంతో ఆ క్రైమ్కి ఫుల్ స్టాప్ పడింది. పెద్దాపురంలో ఆ వీధి ఉందంటారు. వీధి ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంటుందండి. 100 ఏళ్ళ మంది వీధి ఉంటుంది, కానీ వృత్తులేదు. స్మగ్లింగ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది రోడ్డు, రైలు మార్గాలు. కానీ ఆకాశ మార్గంలో కూడా స్మగ్లింగ్ ఎలా చేస్తారో అనే విషయాన్ని చాలా క్లియర్గా కస్టమ్స్ ఆఫీసర్ సిపి రావు గారు వివరించారు. మంది కుక్కర్లోని రకరకాల ఎన్ని రకాలు చేయాలి, రకాలు తీసుకొస్తారు. మరి ఇలా మీరు ఐడెంటిఫై చేస్తారు? నేను పోయి చెప్తాను. ఒకటి విగ్గులు వేసుకొని వచ్చాడు. వాడు ఏం చేశాడంటే ఆఫీసరు. ఇక ఆంధ్రప్రదేశ్లో గంజాయి పండించడమే కాదు, అక్రమ రవాణాను కూడా అడ్డుకుంటామని ఈగల్ లక్ష్యం అని ఐజీ రవికృష్ణ చెప్తున్నారు. అది ఎలా చేస్తాం అన్నది ప్లాన్ ఆఫ్ యాక్షన్ తన ఇంటర్వ్యూలో చాలా చక్కగా వివరించారు. ఈగల్ అంటే ఇంకా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అబ్రివేషన్. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో కొంచెం గంజాయి మీద ఫోకస్ చేయడం, దాన్ని పూర్తిగా కట్టడి చేయడం. ట్రాన్స్పోర్టేషన్, ఎలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, బస్సుల్లో జరుగుతుందా, కార్లలో జరుగుతుందా. హిడ్మా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వివరించారు. హిడ్మా ఆపరేషన్ ఎలా జరిగింది? హిడ్మా అండ్ అతనితో సహా ఈ ఏఓబిలో మల్లగా అటాక్ సెంటర్కి రావడం సమాచారం మనకి ఆల్మోస్ట్. కానీ హిడ్మా అన్నది కేవలం ఛత్తీస్గఢ్కి ఉంది కదా, ఈ టెరెన్ కూడా అవ్వట్లేదు, ఆయనకి నీ పెయిన్ కూడా ఉంది. వాళ్ళ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, బట్ దే హ్యావ్ కమ్. ఆఫ్లైన్లో ఎంత కేర్ఫుల్గా ఉంటామో ఆన్లైన్లో కూడా అలాగైనా ఉంటే సైబర్ క్రిమినల్స్ మన దరిదాపులోకి రారు అనే విషయాన్ని మాదాపూర్ డీసీపీ రితురాజ్ చెప్పారు. ఈ సైబర్ క్రిమినల్స్ ఎమోషన్స్ కి ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తాడు. బస్తర్లో ఉన్న హిడ్మా తన కుటుంబంతో మారేడుమిల్లి వైపు రావడానికి అసలు కారణం వివరించారు రంపచోడవరం ఓఎస్డీ పంకజ్ మీనా. మాజీ మావోయిస్ట్ వచ్చి ఐడెంటిఫై చేసే వరకు బాడీని రివీల్ చేయాలి, కానీ వెంటనే మీకు ఎలా తెలిసింది హిడ్మా అని? See, we identified from our sources some photos, ఫిజికల్ చూస్తే, ఫోటో చూపిస్తే, దెన్ కొంతమంది ఫిజికల్ విజిట్ చేస్తే దెన్ ఐడెంటిఫై అవుతుంది. కర్నూలు లాంటి బస్సు ప్రమాదాలు ఇకపై జరగకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా క్లియర్గా చెప్పారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా. బేసిక్గా ఈ కర్నూలు ఇన్సిడెంట్లో ఒకటి నేర్చుకున్నాం మనం. అంటే ఇంతకుముందు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది మనకు. మావోయిస్ట్ పార్టీ ప్రస్తుత నాయకుడు దేవ్జీ అలియాస్ తిప్పర్ తిరుపతి ఒకటే కాలేజీలో చదువుకున్నామని, అతడు అడవిలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటో అడ్వకేట్ వేణుగోపాల్ గారు వివరించారు. ఎన్కౌంటర్లు మీ ప్రొఫెషన్ పక్కన పెడితే పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా కాదంటారా? అది సార్, అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరు, అది డివిజన్ ఆఫ్ ఒపీనియన్. అది దాంట్లో మనము బేరేజ్ వేయం. మనం జనరల్గా మనం ఏం ఆలోచిస్తామనంటే
చర్చలకు గవర్నమెంట్తో మేము చర్చలకు వస్తామని చెప్పి వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు. దేశంలో తెలంగాణ జైలు శాఖ నంబర్ 1గా నిలవడానికి అసలు కారణం వివరించారు జైలు శాఖ మాజీ అధికారి మల్లారెడ్డి గారు. ఉద్యోగి తన పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రణాళికలు ఎలా చేసుకోవాలో వివరించారు మల్లారెడ్డి గారి భార్య సుశీల. వీళ్ళు కూడా ఎన్ని రకాలు ఉంటారు. కొంతమంది అనుకోకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ కేసెస్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. తెలంగాణ వైపు నక్సల్స్ రాకపోవడానికి వివరించారు గతంలో కొత్తగూడెం ఓఎస్డీగా పనిచేసిన శోభన్ కుమార్. పండగకు వాళ్ళ టార్గెట్ని ఎలిమినేట్ చేసేవాళ్ళు. అక్కడే ఆర్కే మిస్ అయినాడు. ఆర్కే అక్కడనే మిస్ అయినాడు. టీం ఉంటాడు కూడా ఆర్కేలో మిస్ అయ్యాడు. అక్కడ ఉన్న ప్లేసెస్ మాకంటే వాళ్ళకే ఎక్కువ ఫీల్. ఇన్స్టాగ్రామ్లో, ఎఫ్బీలో, తర్వాత ఒక్కోసారి మనకి డైరెక్ట్గా ఎక్కువ రిటర్న్ వచ్చే ఒక ఆఫర్ పెడతాడు. అన్నీ కూడా ఒక మొత్తం ఆన్లైన్లో జరుగుతాయి. అంటే లైక్ ఇది 2025 డిసెంబర్లో జరిగిన ఇంటర్వ్యూ సమరీ. ఇక 2026లో కొత్త ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.